హూ వాజ్ యువర్ బెస్ట్ ఫీమేల్ కోస్టార్ సార్? అంటే మీ ఆపోజిట్ పేరైన వాళ్ళలో. విజయశాంతి విజయశాంతి గారు. బాగా క్లిక్ అయింది, భానుప్రియ కెమిస్ట్రీ క్లిక్ అయింది బాగా. ఇలా మా సీన్ ఇస్తే డైరెక్టర్ ఆయన కాన్సెప్ట్ చెప్తాడు, ఇట్లా వస్తారు, కగులిస్తారు, తర్వాత తోస్తారు, చేస్తారు. మేము దానికి ఇంకా ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇంకా కొంచెం యాడ్ చేసి. ఇట్ ఈస్ వెరీ నైస్ అండ్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ విజయశాంతి అండ్ భానుప్రియ. ఎక్కువ వాళ్ళతో చేశాను, అందరితో చేశాను, సుహాసినితో చేశాను, అందరితో చేశాను. బట్ మోస్ట్లీ భానుప్రియ అండ్ విజయశాంతితోనే ఎక్కువ నేను చేశాను. ఏ టైంలో కూడా సార్ యూ నెవర్ ఫెల్ ఇన్ లవ్? ఎవరితో ఎవరిని ప్రేమించలేదా మీరు? స్క్రీన్ మీద ప్రేమించాను. ఆఫ్ స్క్రీన్ ఎప్పుడు అంటే ఆలోచన రాలేదా? బికాజ్ మీరు అప్పుడు ఎందుకు ఇంత ఓపెన్ గా అడుగుతున్నారు? నాట్ మ్యారీడ్. నథింగ్ రాంగ్. బట్ అక్కడ మై మైండ్ వాజ్ ఆన్ అ టార్గెట్ అండి. ఐ హ్యావ్ టు అచీవ్ సంథింగ్. ఐ బికేమ్ మోర్ ప్రొఫెషనల్, నో ప్లేయింగ్ అరౌండ్. సో మనం మన పని చేసుకొని మనం పోవాలి. ఎందుకంటే పనిలో మనం ఫెయిల్ అయిపోతే మనల్ని ఎవరు రేపు లెక్క చేయరు. ఈరోజు అది, నెక్స్ట్ మన మెయింటెనెన్స్, ఫిజిక్ మెయింటెనెన్స్, దీని మీదనే ఎక్కువ ఉంది తప్ప వేరే ఇదేం కాదు. అఫ్కోర్స్ డెఫినెట్లీ టాక్ 3 సినిమాలు ఒక హీరోయిన్తో చేసినప్పుడు ఫ్రెండ్షిప్ వస్తుంది, ఫిజికలీ ఆల్సో ఉంటుంది. చేయి పట్టుకొని లాగడం కానీ ఏదో వెనక్కి నుంచి వచ్చి ఇప్పుడు అందరూ చేస్తున్నారు అది. మేము అప్పుడు అంతవరకు చేసేవాడిని. అవును. అంతేగాని ఇంకా లవ్లో వెళ్ళిపోయి మళ్ళీ అది ఇంకో ట్రాక్ అండి, అది డిస్ట్రాక్షన్ ఫ్రమ్ ప్రొఫెషన్. వన్స్ దాంట్లో వెళ్ళిపోతే డిస్ట్రాక్షన్ అవుతుంది. అండ్ ఐ హావ్ సీన్ సమ్ పీపుల్ అనవసరంగా డిస్ట్రాక్ట్ అయిపోయి ఈ ప్రొఫెషన్ని అంటే స్పాయిల్ చేసి చాలా గందరగోళం అయిపోయి, అప్పుడు డ్రగ్స్ లేవు, మందు డ్రింక్స్ తీసుకొని పాడు చేసుకొని, ఈవెన్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కూడా తాగేసి, దెన్ అప్పుడంతా ఏంటంటే డ్రింక్స్ లేదా సూసైడ్. అవునవును, బాగా అసలు డ్రగ్స్ లేదు, డ్రింక్స్ లేకపోతే సూసైడ్. మీ జనరేషన్లో ఎవరెవరు ఉన్నారు సార్ అప్పుడు? అంటే ఇలా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్, సూసైడ్ దాకా వెళ్ళిన తమిళ్లో చాలా మంది ఉండేవారండి, నాకు గుర్తులేదు కానీ షాకింగ్గా ఉండేది. లవ్ ఫెయిలియర్ అని చెప్పి చేసుకోవడం, కొందరేమో ఇదండి సెల్ఫ్ ఇమోలేషన్, బాబోయ్, అట్లా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. వెరీ ఫేమస్ హీరోయిన్. ఐ వాజ్ అబౌట్ టు యాక్ట్ విత్ హర్ బట్ షీ బర్న్ట్ హర్ సెల్ఫ్ అప్. ఇట్ వాజ్ వెరీ సెన్సేషనల్ కేస్. లవ్ ఫెయిలియరే, షీ వాజ్ ఇన్ లవ్ విత్ సంబడి అండ్ షీ బర్న్ట్ అట్లా. సో దిస్ జర్నీ నాకేంటంటే లైక్ బేసిక్లీ అండి, ఆల్ ద హీరోయిన్స్ అండ్ ఆల్ దే లైక్ మీ అ లాట్ బికాస్ ద వే హౌ ఐ బిహేవ్, నేను ఎలా మాట్లాడితే ఎలా చేస్తాను. నోబడీ సుమన్తో మాకు సినిమా వద్దు నాకు ఎవరు చెప్పలేదండి. ఐ యూస్ టు కీప్ మై లిమిట్స్, బట్ సెట్లో క్యారెక్టర్ యూస్ టు బీ ఓపెన్. వాట్ క్యారెక్టర్ డిమాండ్స్ ఐ యూస్ టు డూ ఇట్ అండ్ చెప్పి చేయడమే. సడన్గా చేయాలి, ప్రిపేర్ చేసి అంటే ఇది నేను ఇట్లా చేయాలనుకుంటున్నా, ఇలా చేయాలనుకుంటున్నా అని చెప్పి వాళ్ళు ఓకే అంటే వద్దు మాకు అది చేయవద్దు అనుకుంటే అంతే. డైరెక్టర్ కూడా కొన్నిసార్లు జనరల్ ఏమవుతుంటే కొంత డైరెక్టర్స్ దిల్ టేక్ అడ్వాంటేజ్. లేదు సార్ మీరు టేక్లో టక్కుని చేసేయండి మీరు, అది చెప్పారు. లేదండి నేను చేయను, అది అనవసరంగా నాకు ఆవిడికి గొడవలు వస్తాయి. అడగండి మీరు ఓకే అనుకుంటే కంఫర్టబుల్గా పెట్టాలి తప్ప లేదా మీరు చేసినట్టు మళ్ళీ ఎందుకు అట్లా నేను అవాయిడ్ చేసేవాడిని. సో దాట్ వే ఐ వాజ్ వెరీ ఫ్రెండ్లీ. మెయిన్ బేసిక్గా మా గురుగారు అదే రామన్న గారు ఎప్పుడు చెప్పేవారంటే, డబ్బులు ఎప్పుడు నువ్వు అడగొద్దు, నీకు డబ్బులు వస్తాయి, నీ ఆఫర్ నీకు ఆటోమేటిక్గా నీకు వస్తాయి. నువ్వు చూడాల్సిందంటే డిసిప్లిన్ ఇన్ ద సెట్, టైమింగ్, డివోషన్, డెడికేషన్. వన్స్ ఇది ఒప్పుకుంటే డైరెక్టర్కి నువ్వు వచ్చి స్టూడెంటే, డోంట్ థింక్. తప్పు ఉంటే అడుగు, తప్పు లేదంటే వాళ్ళు చెప్పింది చేసుకొని వెళ్ళిపో, అంతే. ఆయన కొన్ని పాయింట్స్ పెట్టారు నాకు. నా లెవెల్లో నేను సక్సెస్ఫుల్ అండి. 46 years ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు చేశాను, ఇన్ని క్యారెక్టర్స్ చేశాను. సార్ పెద్ద పెద్ద స్టార్స్ కి దడ పుట్టించి. తమిళ్లో ఎలా ఉండేది మీకు పోటీ? సేమ్, చాలా పోటీ ఉంది కదా. పోటీ ఉండేది. ఎవరెవరు సార్ పెద్ద పెద్ద స్టార్స్ అప్పటికి ఎవరున్నారు మీ సమూజీలు? కమల్, రజనీ మాకన్నా సీనియర్ అనమాట. సీనియర్, అవును. జస్ట్ కమల్ చాలా సీనియర్. అఫ్కోర్స్ ఈజ్ నాకు ఇన్స్పిరేషన్. నాకు అన్ని శివాజీ, ఎంజిఆర్ గారి తర్వాత నెక్స్ట్ నాకు కమల్, రజనీ. అంటే తెలుగు సినిమా ఫీల్డ్కి వచ్చే ముందు, తర్వాత రామారావు గారిది సినిమాలు చూసి, నాగేశ్వరరావు గారిది అంది తర్వాత తెలుసుకున్నాను. తమిళ్ ఫీల్డ్లో శివాజీ గణేశన్ సారు, ఎంజిఆర్ గారు మాస్ క్లాస్. దాని తర్వాత కమల్ హాసన్, రజనీకాంత్ గారు. వాట్లో ఐ వాజ్ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ కమల్ హాసన్, వాజ్ హిజ్ విల్. ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు కమల్ గారిని? ఫస్ట్ నా షూటింగ్ జరుగుతున్నప్పుడే, ఆయన పక్కనే షూటింగ్ జరుగుతుంది, ఆయనది శ్రీప్రియాది షూటింగ్ జరుగుతుంది. అప్పుడు ఇదే కిట్టు ఉన్నాడు, అంటే మాకు హాఫ్ డే గ్యాప్ ఆ రోజు.
నేను అన్నాను, నేను కమల్ హాసన్ షూటింగ్ చూడాలి ఎక్కడ అంటే, రియల్ డైరెక్ట్ చూడాలంటే వా పదా అని చెప్పాడు. అప్పటికి మీరు స్టారే, పెద్ద స్టార్. అయిపోయాను, స్టార్ అయ్యాను. అంటే షూటింగ్ జరుగుతుంది. సట్టమెన్ కైల్ పిక్చర్ పేరు. టిఎన్ బాలు డైరెక్టర్ తీసుకెళ్తే ఆ రోజు ఫస్ట్ టైం కమల్ హాసన్ నేను చూస్తున్నాను. చూడంగానే ఒక ఫీలింగ్, ఇప్పుడు మాకెట్లా ఫ్యాన్స్ ఇప్పుడు వచ్చి చూడంగానే మాటలు రాక వాళ్ళు చేతులు రాక వాళ్ళు ఉంటారు, అట్లా నేను ఫ్రీజ్ అయిపోయాను. అప్పుడు అక్కడ వేరే ఒక ఆర్టిస్ట్ కావాలి. ఇప్పుడు కమల్ హాసన్ గారు ఏమనుకున్నారంటే ఇతనే ఆ క్యారెక్టర్ నేనే అనుకుని వాంగ మూడు కాదా వెయిటింగ్ వాంగ అన్నాడు. నాకు ఇటు చూసాను, ఎవరు వాళ్ళు నిన్నే పిలుస్తున్నారు వెళ్ళు అన్నాడు. దగ్గరికి వెళ్తే వాళ్ళు లేట్ అని నేను చెప్పాను, సార్ నేను ఊరికి మిమ్మల్ని చూడడానికి వచ్చాను, నాకు ఈ క్యారెక్టర్ కాదా అదేంటే పిలిచి బాగానే ఉన్నాడు కదా, ఈయన్నే పెట్టవచ్చు కదా అది ఇది అని చెప్పి ఏదో చెప్తే, అప్పుడు ఈ కిట్టు వచ్చి లేదండి ఆల్రెడీ ఆయన హీరోగా చేస్తున్నారు రామన్న పిక్చర్లో. అవునా, ఓకే అని చెప్పి దాన్ని కాసేపు షూటింగ్ చూశాను. అంటే గొప్ప యాక్టర్ కదా, ఆయన టెక్నిక్ ఏంటి, ఆయన అంటే మార్వెలస్. అప్పుడే నో వర్డ్స్ టు, అప్పుడే చూస్తూ మీరు కూడా ఒక పెద్ద, అంటే ఆల్మోస్ట్ ఒక సూపర్ స్టార్డమ్ వచ్చేసింది మీకు. భగవంతుడి దయ అండి. నేను స్టార్డమ్ అదే సూపర్ స్టార్ అని నేను చెప్పనండి, ఒక స్టార్డమ్ వచ్చేసి మంచి డిమాండ్లో అయితే ఉన్నారు ఒక టైంలో, పీక్స్లో డిమాండ్ అయితే హెవీ డిమాండ్. అప్పుడు మరి తెలుగు ఇండస్ట్రీలో మీరు ఎంటర్ అయినప్పుడు ఎలా ఉండేది వాతావరణం? కొంచెం తెలుగు అంత అప్పుడు డెవలప్ లేదండి. తమిళ్ అప్పుడు ఫస్ట్ బాగా ఉండేది. తమిళ్ సినిమాలు, ఇళయరాజా మ్యూజిక్ వరల్డ్ వైడ్, కెమెరామ్యాన్ ఈయన సంతోష్ శివన్, పిసి శ్రీరామ్, బెస్ట్ కాంబినేషన్ సార్. అదే సూపర్ అనమాట ఆ టైంలో అంతా. అది తర్వాత తెలుగు మెల్లిమెల్లిగా డెవలప్ అయ్యి ఈరోజు తెలుగు నంబర్ 1కి వచ్చేసింది, మిగతా అంతా వెనక్కి వెళ్ళిపోయి. సార్ కల్కి సినిమాలో మిమ్మల్ని మిస్ అయ్యాం. కల్కిలో ఏముందండి క్యారెక్టర్? ఏముందంటే ఏముంది అని కాదు, బట్ మీ ప్రెసెన్స్ కూడా ఎందుకంటే చాలా మంది కనిపించారు. దేర్ ఇస్ నో క్యారెక్టర్ కదా, నేను చూసాను సినిమా, ఐ డోంట్ ఫైండ్ ఎనీ క్యారెక్టర్ దట్ యూ కుడ్ హావ్ డన్. అంతేనా? అంటే అందరూ బిట్స్ గానే ఉన్నారు. అది కాదు, అట్లా చేయడం కాదండి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చేశారు, రాజమౌళి చేశారు, అలా కాదు. నాకు చేస్తే అది బాగా లైక్ శివాజీలో ఆ క్యారెక్టర్ స్టూడ్ అనమాట అండి, విలన్ క్యారెక్టర్. అవును, అట్లా ఉండాలి. అంటే లేకపోతే నన్ను పెట్టింది వేస్ట్ అవుతుంది, నేను చేసింది కూడా వేస్ట్ అవుతుంది. కానీ అందరూ పెద్ద స్టార్స్, ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు బిట్లోనే ఉన్నారు. అదే బాధ నాకు. ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ ఉన్నప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అవును, వి ఎక్స్పెక్ట్ సంథింగ్ కదా, ఆ ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. వాళ్ళ ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అవును, కరెక్టే. అది రాంగ్. అది చాలా మంది చేసే తప్పు పని ఏంటంటే ఇలాంటి స్టార్స్ని పెట్టేసి అనౌన్స్ చేస్తారండి, అందరు పరిగెత్తుకొని వస్తారు, వస్తే అక్కడ ఉండదు, లేనప్పుడు డిసప్పాయింట్మెంట్ అవుతుంది. వాళ్ళ హీరోని అలా చూడడం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. తగినంతగా కనిపించలేదని ఒకటి. ఇప్పుడు నాలాంటి వాళ్ళని పెడితే ఏమి ఊరికే వచ్చి నిలబడి ఏదో కత్తి పెట్టుకుంటే ఏం ప్రయోజనం అండి? సినిమా నచ్చిందా నాకు? ఐఎమ్ మాస్ సినిమా గోవర్ అండి. ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం డ్రాగీగా అనిపించింది. ఒక అరగంట తీసేయచ్చు, ఎస్పెషలీ ఆ బాంబే హీరోయిన్తో సాంగ్, ఆ ఫైట్ అంతా ఉంది చూసారా, అది కరెక్ట్గా అది రావట్లేదు, అది తీసేయచ్చు. సెకండ్ హాఫ్ మేకింగ్ వైజ్ ఫ్యూచరిస్టిక్ అదంతా ఓకే. నన్ను అడిగితే ఫస్ట్ ఇస్ ద డైరెక్టర్ అండి. ఈ మన తెలుగు ఇండస్ట్రీకి ఒక హాలీవుడ్ డైరెక్టర్ ఉన్నాడు అని ఆయన ప్రూవ్ చేశాడు. గ్రేట్ నాగశ్విన్ గారు, సెల్యూట్. సెకండ్ థింగ్, ఆ సినిమాలో ఐఎమ్ సారీ టు సే అంటే అమితాబ్ బచ్చన్స్ రోల్ ఈజ్ ద డామినెంట్ రోల్ అండి. అవును, ఆయనే ఫస్ట్ హాఫ్ అంతా, అసలు మొత్తం ఫస్ట్ పార్ట్ అంతా, నెక్స్ట్ పార్ట్ తెలుగు డబ్బింగ్, తెలుగు సాంగ్ ఇదంతా ఆయన చేశారు. కమల్ హాసన్ బిగినింగ్లో ఒక షాక్, ఎండ్లో ఒక షాక్. ఇంకా మేకప్ నేను చెప్పక్కర్లా, ఆయన ఆల్రెడీ అన్ని అబ్బాయి షణ్ముఖి మొదలు అన్ని చేసేసారు. అన్ని మేకప్ అసలు డిఫరెంట్గా చూడాలని చెప్పి ఏమేమో చేసాడు, సక్సెస్ అయిపోయాడు అనమాట. ప్రభాస్ నా ఫీలింగ్ ఏంటంటే ఐ లైక్ ప్రభాస్ షుడ్ బి షోన్ లైక్ టార్జాన్. ఈస్ గాట్ ద ఫిజిక్ ఆఫ్ టార్జాన్. నేను అది అక్కడ మిస్ అయ్యాను. ఆ హీరోయిక్ ఎలివేషన్ అంటారా? ఆయనకి ఏదో ప్లేట్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఇదంతా ఆర్డినరీ దీంట్లో వచ్చేసింది కదా బాహుబలిలో. రిపీటెడ్ డ్రెస్సింగ్, బాహుబలి టైప్ ఆఫ్ డ్రెస్ అండ్ ఆల్ దట్. ప్రభాస్ మ్యాచో మసిల్ మ్యాన్. సో అది ఎక్కడైనా ఒక సీన్ వస్తుందా ఏమో ఎదురు చూస్తే అది లేదు. సాంగ్స్ ఆర్ నాట్ క్యాచీ. అంటే మ్యూజిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. మన బయటకు వచ్చినప్పుడు ఏదో సాంగ్ హమ్ చేయాలి కదా, అది లేదు. ఇది ఒక డిఫరెంట్ యాంగిల్లో చూస్తేనే నచ్చుతుందండి ఈ సినిమా. హిట్ మూవీస్ హిట్, కలెక్టెడ్ క్రోర్స్, అదంతా ఓకే.
అదే ఫస్ట్ పార్ట్ అదే ఓకే. నౌ ద సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికే యూ హ్యావ్ టు పీపుల్ విల్ బి థింకింగ్ ఏంటి బికాస్ ద హైప్ వాజ్ సో మచ్. అమితాబ్ బచ్చన్, ప్రభాస్, సో మెనీ పీపుల్ ఆర్ దేర్, అది ఇది. అందులో మీరు కలియుగ ప్రత్యక్ష దైవం పాత్ర వేశారు కాబట్టి ఇది కూడా ఒక అవతార పురుషుడి పాత్ర, కల్కి అదే అవతార అదే కల్కి అవతారం అంతా ఉంది. నాకు అక్కడ ఏమి నేను మిస్ అయ్యన్న ఫీలింగ్ నాకు లేదు. మీకు ఐ డెంట్ ఫీల్. బట్ ఫెంటాస్టిక్ మేకింగ్, Right. అశ్విని దత్ గారిది మేకింగ్, సెట్స్ కానీ అవన్నీ కానీ బ్రహ్మాండం. డైరెక్టర్ ఈజ్ సూపర్ బ్రెయిన్ అండి. ఓన్లీ థింగ్ మామూలు వాళ్ళకి కొంచెం అర్థం చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. అవన్నీ కొంచెం మహాభారత అవన్నీ కొంచెం ఇది చేయాలి. ఇప్పుడు మాస్ గోవర్స్కి ఏముందండి ఆ సినిమాలో? రెగ్యులర్గా ఈ స్టెప్స్, ఫైట్స్, అంటే వెరైటీ ఫైట్స్ అలాంటి అంటే ఏమి లేదు. రొటీన్ ఫైట్సే ఉంది. కరెక్ట్, అవును. నథింగ్ యూనో గ్రేట్. బట్ యాజ్ అ మూవీ ఇస్ As a ఒక phenomenal తెలుగు సినిమా, దిస్ మూవీ కెన్ బి షోడ్ ఇన్ హాలీవుడ్. హాలీవుడ్లో చూపించవచ్చు. తెలుగు ఇండియన్ ఫిలిం, తెలుగు లాంగ్వేజ్, ఇండియన్ డైరెక్టర్, కెమెరామ్యాన్ ఐ థింక్ ఇస్ ఫ్రమ్ ఫారెన్. సో అది తెలుస్తుంది, ద డిఫరెన్స్ తెలుస్తుంది. గ్రాఫిక్స్ బ్రహ్మాండంగా ఉందండి. గ్రాఫిక్స్ అని తెలియట్లేదు. సో ప్రీవియస్ ఫిలిమ్స్ అండ్ ఆల్ దట్ దో గ్రాఫిక్స్ అయినా గ్రాఫిక్స్ కొట్టొచ్చినట్టు కనిపించింది. కనపడుతున్నాయి. దీంట్లో బ్రహ్మాండంగా చాలా పాలిష్డ్గా చేశారు. సో ఆల్ టెక్నీషియన్స్కి, డైరెక్టర్కి, యాక్టర్స్ ఆల్ పుట్ ఇన్ దేర్ ఎఫర్ట్ ఇన్ టు ఇట్. రైట్. గ్రేట్ అనమాట అది. నైస్.